ప్రైవేట్ యూనివర్సిటీల బిజినెస్కు చెక్ అంట. ఇష్టారీతిన అడ్మిషన్లపై ఆంక్షలు, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు, బడ్జెట్ సెషన్లో చట్ట సవరణ బిల్లు, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ, వివాదాల్లో అనురాగ్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయాలు, అసైన్డ్ భూములను ఆక్రమించినట్టు ఆరోపణలు, దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం. మొత్తానికైతే ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును తీసుకురావడమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో అత్యంత గొప్పగా ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పాలమూరు, ఇవన్నీ శాతవాహన యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలను పటిష్టం చేసి అందులో విద్యా వ్యవస్థను అంటే విద్యార్థులు ఎక్కువ మంది చదువుకోవడానికి, అలాగే అడ్మిషన్లు గొప్పగా రావడానికి వీటన్నిటి కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండా, కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలు కానీ, ప్రొఫెసర్ల ఉద్యోగాలు కానీ భర్తీ చేయకుండా, ఈరోజు వీసీలను కూడా సరైన క్రమంలో సరైన రీతిలో నిర్మాణం చేయకుండా వీళ్ళందరి విషయంలో పక్క జరిగి కేవలం ఆ ప్రైవేట్ యూనివర్సిటీలను గొప్పగా తీసుకురావడం కోసం ప్రైవేట్ యూనివర్సిటీలో ముఖ్యంగా వాళ్ళ మల్లారెడ్డి సంబంధించిన విషయంలో కానీ, పల్లా రాజేశ్వరరెడ్డి సంబంధించిన విషయంలో కానీ వాళ్ళందరికీ కావాల్సిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూనివర్సిటీలుగా మార్చేటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చినప్పుడు ఆ యూనివర్సిటీలో అక్రమ ఫీజులు పెట్టి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండేది. తప్పకుండా దళితులకు సంబంధించిన విషయంలో కానీ, రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఎంతోమంది విద్యార్థి సంఘాలు కానీ, మేధావులు కానీ వాళ్ళందరూ రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టింది తప్ప రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులకు సంబంధించిన విషయంలో వెనక్కి తగ్గడానికి ప్రయత్నం చేయలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీల బిజినెస్కు చెక్ పెడతామని అంటున్నారు. మరి ఇది వార్తల వరకే పరిమితం అవుతుందా, లేదంటే దీన్ని కూడా ముందు తీసుకుపెట్టడం ఆలోచన ఏమైనా చేస్తారా? రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో జరిపే వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఇందుకు సంబంధించి చట్టాన్ని సైతం సవరించాలని భావిస్తున్నది. మరోవైపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయకుండా వాటి నియంత్రణకు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని అయితే చెబుతున్నారు. మరి నిజంగానే ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో, ఆ బిల్లులకు సంబంధించిన విషయంలో, వాళ్ళు పెట్టేటువంటి ఫీజులకు సంబంధించిన విషయంలో ఒకవేళ కనుక ప్రభుత్వం జోక్యం చేసుకొని అందులో కనుక ఆ ఫీజులకు సంబంధించిన విషయంలో కనుక ఒకవేళ వీళ్ళు తప్పకుండా నియంత్రణ కనుక చేస్తే ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు అనేవి అనురాగ్ యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ వీళ్ళందరూ చేస్తున్నది అంటే వాళ్ళకు నచ్చినంత ఫీజు. ఈరోజు బయట ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ ఒకవేళ ఫీజును కనుక కన్ఫర్మ్ చేసింటే ఆ ఫీజు 3,000 రూపాయలు ఉండంటే వీళ్ళు 30,000 రూపాయలు పెట్టుకుని అడిగే వాళ్ళు ఎవరు లేరు. బయట 30,000, 40,000 దొరుకుతున్నటువంటి కోర్సుల్ని వీళ్ళు లక్షలలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి విషయంలో వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు అన్ని లక్షల రూపాయలు ఫీజులు పెట్టుకునేటువంటి అవకాశాలు ఇచ్చేదంటే వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉండి ఈరోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి మరి వాళ్ళకు పర్మిషన్లు తెచ్చుకొని ఈరోజు యూనివర్సిటీలుగా మారి ఎంతమంది పేద విద్యార్థులకు ఈరోజు ఈ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇప్పటికీ చదువుతున్నటువంటి విద్యార్థులు కోర్సులు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకుందామంటే మీకు ఫీజు రీఇంబర్స్మెంట్ రాలేదు, మీరు ఆ ఫీజు కట్టలేదు, మీరు ఈ ఫీజు కట్టలేదు అని చెప్పేసి దాదాపు వాళ్ళని లక్షల్లో పిండుతున్నటువంటి వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బయట ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా, ప్రైవేట్ కాలేజీలలో కూడా ఏం జరుగుతుందంటే ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, ఫార్మసీ విద్యార్థులు కానీ, మిగతా విద్యార్థులు ఎంబీఏ చేస్తున్న వాళ్ళు, ఎంసీఏ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ సమయంలో మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాం, మీరు ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళందరినీ అడ్మిషన్లకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది యూనివర్సిటీ ఫీజు, జేఎన్టీయూ యూనివర్సిటీ ఫీజు, లేదంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఫీజు అని చెప్పేసి లక్షల రూపాయలు మళ్ళీ వాళ్ళతోనే 10,000 ఇక్కడ కట్టాలి, 30,000 అక్కడ కట్టాలని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థి నుండి 20,000, 30,000 రూపాయలు అక్రమంగా పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మోసం చేసి ఈరోజు మళ్ళీ వేలాది కొద్ది వేల కోట్ల రూపాయలను ఈరోజు దండుకునేటువంటి ప్రయత్నం ప్రైవేట్ కాలేజీలు కూడా చేస్తూ ఉన్నాయి. మరి ఒక్కొక్క విద్యార్థి నుండి 30,000, 40,000 రూపాయలు మళ్ళీ ఫీజులు కనుక వసూలు చేసేదంటే ఒక్కో సంవత్సరం దాదాపు 1,000 నుండి 2,000 మంది విద్యార్థులు చదువుకునేటువంటి కాలేజీలో ఆ 30,000 రూపాయలు కనుక వసూలు చేసి దగ్గర 30-40 కోట్ల రూపాయలని వాళ్ళు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాటికి సంబంధించిన బిల్లులు ఇవ్వండి, మీరు దేనికి కడుతున్నారు అని అడిగితే కూడా విద్యార్థులను బెదిరించి మీకు బిల్లులు కావాలని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసుకునే ప్రయత్నాలు కూడా ప్రైవేట్ కాలేజీలో చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తప్పకుండా స్పందించి పేద విద్యార్థులకు సరైన నాణ్యమైన విద్య అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా ప్రైవేట్ యూనివర్సిటీల మీద కూడా చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నడుస్తున్న ప్రైవేట్ కాలేజీల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసిన ప్రతి కాలేజీని కూడా ప్రభుత్వం నియంత్రణ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. యాజమాన్యాల ఇష్టారాజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చట్టాన్ని కూడా సవరించాలని భావిస్తున్నది. వచ్చే అకాడమిక్ ఇయర్ రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. మరి అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీలపై చర్యలు తీసుకుంటాయా లేవా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన అనురాగ్ మల్లారెడ్డి వర్సిటీలో ప్రభుత్వ భూములు ఉన్నట్టు చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీ ఆధీనంలో ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నట్టు తాజాగా రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఆ భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించినందుకు వర్సిటీలపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వర్సిటీల మీద చర్యలు తీసుకోవడం అంటే అక్కడ నుండి కరస్పాండెంట్ల మీద లేదంటే ఇంకొకరి మీద తీసుకోవడం కాదు. వీలైనంత వరకు ప్రభుత్వ భూముల్ని అక్రమంగా దారాదత్తం చేసినటువంటి వ్యక్తుల మీద, అలాగే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినటువంటి కేసులో ఆ అనురాగ్ యూనివర్సిటీని, మల్లారెడ్డి యూనివర్సిటీని తప్పకుండా మూసివేసేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారం మా చేతుల్లో ఉంది అని చెప్పేసి నేను ఎమ్మెల్సీని, నేను మినిస్టర్ని అని చెప్పేసి వాళ్ళిద్దరూ, ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో చేసినటువంటి అక్రమాలు, అరాచకాలని ఈ 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఆ యూనివర్సిటీలో, ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థుల సంబంధించిన విషయంలో ఎవరెవరు మోసపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. మరి ఈరోజు ఆ ప్రభుత్వం, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే భూములను లాక్కున్నారో తప్పకుండా అప్పుడు పర్మిషన్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆ అక్రమాలు పాల్పడ్డారు. కాబట్టి మరి ఆ అక్రమాలను బయటికి తీస్తానని మాట ఇచ్చినటువంటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి తప్పకుండా వాటన్నింటిని బయట తీయాల్సిన అవసరం ఉంది. వాటిని ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో ఎవరు తప్పు చేసినా ఆ యూనివర్సిటీని రద్దు చేయాల్సి, ఆ లైసెన్స్ రద్దు చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వమే ఉంది. దాన్ని తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇట్లాంటి విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు? అది చట్టపరంగా ప్రభుత్వ భూముల్ని లాక్కున్నటువంటి కేసులో యూనివర్సిటీలకు పర్మిషన్ ఇవ్వచ్చా, ఇయ్యరాదా, వాటి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుని సంబంధించిన విషయంలో మీరు ఏం పెట్టిరు రూల్స్ అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.